వెల్కమ్ టు బీపీసీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ పతంగి ఎగరవేసిన ప్రధాని మోడీ. అమరావతి ప్రాజెక్ట్ దేశానికి ఆదర్శం సీఎం చంద్రబాబు. మత ప్రాతిపదికన రాజకీయాలు సరికాదు కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్చ్ కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ అహ్మదాబాద్ లోని సబర్మతి నదీ తీరంలో జరగబోతున్న ఈ ఫెస్టివల్లో ఛాన్సలర్లతో కలిసి కైట్ ఎగురవేశారు. ఈ ఉత్సవంలో 50 దేశాలకు చెందిన ఔత్సాహికులు పాల్గొన్నారని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో హనుమాన్ పతంగి ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది ఈ ఫెస్టివల్ 3.83 లక్షల మందికి సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య 5 లక్షలకు వరకు ఉండొచ్చని తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేవారు ధోలవీర ఐక్యతా విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారని, దీనివల్ల రాష్ట్ర పర్యాటకానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. గత పాలకులు శ్మశానం అంటూ ఎగతాళి చేశారని, కానీ అదో స్ఫూర్తిదాయక ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అభివృద్ధిలో రైతులను భాగస్వాములు చేస్తున్నామని, ఇది అత్యుత్తమ విధానమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రము మనతో పోటీ పడలేదని తెలిపారు. నల్లమల సాగర్ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండబోదని పునరుద్ఘాటించారు. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ముందుకు వచ్చారు. ఈ రోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్ గా చేర్చడం, డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దానివల్ల కొంత స్పీడప్ చేశాం. ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసేది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో గానీ అవైలబిలిటీలో గానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. నేరుగా నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు గానీ అందరికి గానీ ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పనిచేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇంకో పక్క భోగాపురం ఎయిర్పోర్ట్, ఎప్పుడో రావాల్సిన ఎయిర్పోర్ట్ ఇది, అది కూడా పెండింగ్ పడింది. మొన్నే ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్ లో ఇది కూడా ఇనాగరేట్ చేసుకుంటున్నాం. తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసేలా వైసీపీ నేతలు వ్యవహరించడం హేయమైన చర్య అని సీఎం చంద్రబాబు ఆక్షేపించారు.
కల్తీ నెయ్యి ఘటన, పరకామణలో చోరీ, తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు పెట్టడం లాంటి దుర్మార్గపు పనులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో కూడా రాజకీయం చేయాలని చూడటం బాధాకరమన్నారు. దేశంలో ఎవరైనా సరే హిందువులు అనేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఒకసారి కాదు, కొంతమంది యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్ దర్శనం చేసుకోవాలనేది ఆనవాయితీగా వచ్చేది. ఏ ప్రాబ్లం ఉన్నా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేది ప్రతి ఒక్కరి నమ్మకం. ఆ నమ్మకంతోనే ముందుకు పోయే పరిస్థితి వచ్చి ఇస్రో ఏదైనా శాటిలైట్ లాంచ్ చేస్తే ఫస్ట్ అక్కడికి పోయి ప్రేయర్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి వచ్చి లాంచ్ చేస్తారు, ఈవెన్ శాస్త్రవేత్తలు. అలాంటిది అపవిత్రం చేసే పరిస్థితి మీరు చూశారు. ఆ మధ్యలో గీ అడల్ట్రేషన్, సిబిఐ ఎంక్వైరీస్ గోయింగ్ ఆన్. పరకామణిలో దొంగతనం జరిగితే సెటిల్మెంట్ చేయించే పరిస్థితికి వచ్చా. అంటే ఆ ఫర్మ్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి వచ్చి సెటిల్మెంట్ చేసే దాన్ని సమర్థించే పరిస్థితికి వచ్చారు. నిన్న ఇటీవల కాలంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ అక్కడ తీసే మళ్ళా మందు బాటలు ఖాళీ బాటలు పెట్టి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిందని పేపర్లో లేకపోతే టీవీలో సాక్షి ఇవన్నీ వేసేసి అక్కడి నుంచి భక్తుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్గా ఆ బాటిల్ తీసుకొచ్చి హాలోగ్రామ్ వెరిఫై చేసి మొత్తం వెరిఫై చేసే ఫోటోలన్నీ వెయిట్ చేస్తే మొత్తం వెరిఫై అయ్యే పరిస్థితికి వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. హిజాబ్ ధరించే ముస్లిం మహిళ దేశ ప్రధాని కావాలని ఓవైసీ కోరడం వెనుక దేశ విభజన రాజకీయాలే ఉన్నాయని ఆయన విమర్శించారు. నిజంగా అంత దమ్ము ఉంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడ హిందూ మహిళ ప్రధాని కావాలని డిమాండ్ చేయగలరా అని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో మైనారిటీ వర్గాలకు అత్యున్నత గౌరవం లభించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. దేశానికి రాష్ట్రపతులుగా మైనారిటీ వర్గాలకు చెందిన వారు బాధ్యతలు నిర్వహించారని, ముఖ్యంగా అబ్దుల్ కలాం వంటి మహానుభావుడిని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఈరోజు ఆయన స్టేట్మెంట్ ఉంది. ఆయన నేను అడుగుతా ఉన్నాను, మీరు పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి ఒక హిందువు, ఒక బొట్టు పెట్టుకునేటువంటి హిందువు అక్కడ ప్రధానమంత్రి చేయగలుగుతామా, చేయాలని డిమాండ్ చేస్తారని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ప్రజలు విభజించే చర్య. దీన్ని మరి దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా కుట్ర జరుగుతూ ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఏ రకంగా అయింది, మన దేశం నుంచి విడిపోయినటువంటి వాళ్ళు, మన దేశం నుంచి విడిపోయినటువంటి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉంది, ఏ రకంగా హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్లో హిందువులు లేకుంటేనే మొత్తం చేసేశారు. కొద్దిపాటి హిందువులు ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఏ రకంగా హిందువులను హత్యాకాండ కొనసాగిస్తున్నారో, దౌర్జన్యం చేస్తూ ఉన్నారో మనం ప్రతిరోజు వార్తలు చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజార్టీ ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉండదు. ఇక్కడ హిందువులు మెజార్టీ లేకపోతే ఇక్కడ కూడా ఎవరికి రక్షణ ఉండదు. బంగ్లాదేశ్ లాగా, పాకిస్తాన్ లాగా భారతదేశానికి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మరి ఆ రకంగా వ్యవస్థను మరి ఈయన కోరుకుంటున్నాడా ఎంఐఎం నాయకుడు, నేను అడుగుతా ఉన్నాను. మతాల పేరు మీద మరి ఈరోజు రాజకీయాలు నడవవు. ఈరోజు ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. కానీ ఈ రకంగా మరి ఒక ముస్లిం మహిళ ప్రధానమంత్రి కావాలని మరి ప్రజలు విభజించేటువంటి ప్రయత్నం హైదరాబాద్లో ఏ రకంగా చేస్తాడో మనకు తెలుసు. పాతపట్నంలో ఎన్ని వందల బస్తీలను, దళితులు, గిరిజనులు ఉండేటువంటి బస్తీలను ఎంఐఎం పార్టీ దౌర్జన్యం చేసి ఖాళీ చేయించి ఆస్తులు ఆక్రమించుకుందో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. తీగలకుంట కానీ, రాచెరు కట్ట కానీ అనేక బస్తీలు. మరి ఈరోజు మరి ఆయన ఈ రకంగా డిమాండ్ చేస్తూ దేశంలో ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు, పాకిస్తాన్ లాంటి పరిస్థితులు భారతదేశంలో రావాలని మరి అసదుద్దీన్ ఓవైసీ కోరుకోవడం ఏదైతున్నదో ఇది దేశ సంబంధించినటువంటి మరి ప్రజలను భయపెట్టించే చర్య అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మున్సిపల్ ఎన్నికల్లో 26/11లో ట్రంప్ వెళ్ళి వెనిజులా అధ్యక్షులను తీసుకొచ్చారు. మోడీకి దమ్ము అంటే 26/11 వాళ్ళని పాకిస్తాన్ వెళ్ళి తీసుకురావాలనే కామెంట్ కూడా చేశారు. అవి అవగాహన లేకుండా దుందుడుకు మాటలు మాట్లాడము అసదుద్దీన్ ఓవైసీకి అలవాటు. ఎప్పుడు ఏం చేయాలో మేము ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారు గతంలో చేసి చూపించింది. మాకు ఓవైసీ సలహాలు సూచనలు అవసరం లేదు. సర్జికల్ స్ట్రైక్ పేరు మీద భారత సైనికులు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను తుదముట్టించి ఆ స్థావరాలను ధ్వంసం చేసి సగౌరవంగా భారత గడ్డ మీదకి వచ్చినటువంటి చరిత్ర భారత సైనికులది. మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. మరి అది ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి మన విమానాలు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో జరిగింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భారత గడ్డ మీద కూర్చొని మరి ఏ రకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాదులను మట్టి పెట్టించినటువంటి చరిత్ర మాకున్నది. కాబట్టి ఏం చేయాలో నరేంద్ర మోడీ గారికి తెలుసు. అవసరం అనుకున్నప్పుడు దేశానికి ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక భగవంతుడిని అడ్డు పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తుందని బీజేపీ నేత టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీలో జరిగే అపవిత్ర కార్యక్రమాలకు తాడేపల్లి ప్యాలెస్ తో లింక్ ఉందని ఆరోపించారు. గత పాలనలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చిన వైసీపీ నేడు గోశాల నుంచి గోవిందుడి వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేనకి ఆగ్రహం వైసీపీ పార్టీ మీద. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ధార్మిక క్షేత్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అది వారి ఒక సొంత సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నేను అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళితే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద అన్ని తీర్పులు తిరుమల తిరుపతి దేవస్థానాలకి, ధర్మానికి అనుకూలంగా రావడం ఆ ప్రభుత్వం చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ తిరుమలతో ఈరోజు వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు మిత్రులారా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటునే ఆయుధంతో వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, వారి పార్టీని ఫ్యాన్ రెక్కలించేసి కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము, దమ్ము, మళ్ళీ చెప్తున్నా, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని అబద్ధపు అసత్య ప్రచారాలతో ఆధారాలు లేకుండా అబద్ధపు అసత్య ప్రచారాలతో వారు ఈరోజు టీటీడీని ముఖ్యంగా, అందుకనే చెప్పాను, టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తూ ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ప్రతి నెల మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి, మిత్రులరా, వారే ఆధారాలు సృష్టించి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అపచారం చేస్తోందని చెప్పి మా మీద అపనిందలు మోపుతున్నారు. వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. ఎమ్మిగనూరు రూరల్ పరిధిలోని కందనాతి గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు వేగంగా పురోగతి సాధించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఎమ్మిగనూరు డీఎస్పీ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి మరో 13 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. గతంలో జరిగిన ఘర్షణలో పాత కక్షల మీద ప్రతీకారంతో బోయా రవి, నరసింహలపై జంట హత్యలు జరిపారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిన పోలీసులు తాజా సమాచారం మేరకు సెంట్రల్ నర్సరీ వద్ద మరో 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 వేట కొడవళ్లు, 1 గొడ్డలి, 4 పట్టా కత్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో బిక్కి శివశంకర్, ధర్మ లక్ష్మణ్, వెంకటేష్, కేశవ్ తదితరులు ఉన్నారు. గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో దర్యాప్తులో భాగంగా
మన జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు నా పర్యవేక్షణలో జనవరి 8వ తారీఖున మన ఒక 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. ఆ కేసులో ఇంకా మిగిలిన 13 మంది ముద్దాయిల యొక్క మన సమాచారం మాకు రావడంతో నిన్న అనగా జనవరి 11వ తేదీ 2026వ సంవత్సరం సాయంత్రం 5:30 గంటలకు మన బనవాసి ఫారం వద్ద ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం ఎదురుగా ఉన్న సెంట్రల్ నర్సరీ వద్ద మిగిలిన 13 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈ హత్యకు వాడిన కొన్ని మారణాయుధాలను సీజ్ చేయడం జరిగింది. ఈ హత్యకు యొక్క కారణము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ బిక్కి తుణుకుల రవి ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయిలో నుంచి గ్రామస్తులందరూ నీళ్లు పట్టుకోవడం జరిగేది. అయితే ఈ పబ్లిక్ కొళాయి నుంచి పైప్ పెట్టుకుని బోయ గోవిందు అనే అతను వాళ్ళ ఈ కొత్తగా కడుతున్న ఇంటికి క్యూరింగ్ నిమిత్తం పైప్ పెట్టుకోవడంతో గ్రామస్తులందరికీ నీళ్లు తగ్గాయి. మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడైన నర్సయ్య ఇద్దరు కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు కొంచెం రోడ్డు మీద కట్టుకోవడంతో జనాల యొక్క రాకపోకలకు ఇబ్బంది అవడం వల్ల ఈ బోయ బిక్కి తుణుకుల రవి మరియు బోయ బిక్కి తుణుకుల నరసింహులు వీళ్ళిద్దరూ కూడా గోవింద్ ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఈ రవి మరియు నరసింహులను చంపడం జరిగింది. ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2 సంవత్సరాల పాటు గ్రామంలోకి రాలేదు. అయితే లాస్ట్ ఇయర్ జరిగిన దసరా పండుగకి అక్టోబర్ 2025లో వాళ్ళు మళ్ళీ గ్రామానికి రావడం జరిగింది. ఈ కేసుని అప్పుడు జరిగిన హత్యల్ని మనసులో పెట్టుకుని ఆ ముద్దాయిలు చనిపోయిన రవి నరసింహులు వాళ్ళ యొక్క రిలేటివ్స్ అంటే రవి యొక్క అన్నదమ్ములు తర్వాత నరసింహుల యొక్క కొడుకులు దాయాదుల బిడ్డలు వీళ్ళందరూ కలిపి జనవరి 5వ తారీఖు 2026వ సంవత్సరంలో బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలం నుంచి వస్తున్న సమయంలో ట్రాక్టర్ అడ్డుగా పెట్టి వాళ్ళని అడ్డగించి హత్య చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ హత్యలో జరిగిన ఉదంతంలో బోయ గోవిందులు ఎస్కేప్ కాగా వారు అతని తమ్ముళ్ళైన పరమేష్ ఆయన ఇంటి దగ్గర పనిచేసుకుంటుంటే ఇంట్లోకి వెళ్ళి అతను చంపడం జరిగింది. మరియు ఇంకొక తమ్ముడైన వెంకటేష్ని ఆయన పొలంలో పనిచేసుకుంటుంటే ఆయన కూడా వెళ్ళి అక్కడ పొలంలో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో మనము ఇప్పుడు మొత్తానికి మొన్న 12 మందిని ఇప్పుడు 13 మందిని మొత్తంగా 25 మందిని ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపుతున్నాము. ఇప్పుడు అరెస్ట్ చేసిన ముద్దాయిల పేర్లు వచ్చేసి బిక్కి శివశంకర్, బిక్కి ధర్మ, బిక్కి లక్ష్మణ, బిక్కి వెంకటేష్, బిక్కి కేశవ, బిక్కి మహేంద్ర, బిక్కి బోయ నరసింహులు, బిక్కి మారెన్న, బిక్కి రాముడు, బోయ బిక్కి లక్ష్మణ, బిక్కి మారెన్న, బిక్కి కేశవ మరియు బోయ బిక్కి కేశవ. ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన 13 మంది ముద్దాయిల దగ్గర నుంచి మనము 2 వేట కొడవళ్ళు, 1 గొడ్డలి, 4 పట్టెడు కట్టెలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో మా రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు, రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు మరియు మా రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుల్ బీరప్ప, చంద్ర, ప్రేమన్న మరియు కానిస్టేబుల్స్ కె తిప్పన్న, ఫయాజ్, సర్వేశ్వర్ రెడ్డి, మల్లయ్య, జి తిప్పన్న, రమేష్, తుకారాం, శివప్రకాష్, సుధాకర్లు వీళ్ళందరూ కలిసి చాలా బాగా వర్క్ చేసి ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ నా అభినందనలు. కేరళను తలదన్నేలా కోనసీమ అందాలు అంగరంగ వైభవంగా ఆత్రేయపురం ఉత్సవం ప్రారంభం. కోనసీమ ప్రాంతాన్ని కేరళను తలదన్నేలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆత్రేయపురం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఆత్రేయపురం ఉత్సవం సంక్రాంతి సంబరాలను తాడిపూడి వంతెన వద్ద గంగ పూజ చేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. జెండా ఊపి ఈత పోటీలను ప్రారంభించారు. కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాటి పూర్వవైభవం తిరిగి తీసుకురావాలి, లొల్లలోకంలో మొత్తం పూర్తిగా అభివృద్ధి సాధించాలి, పర్యాటకంగా రిసార్ట్స్ లేదా అక్కడ పార్క్ స్పోర్ట్స్ ఇవన్నీ రెగ్యులర్గా జరగాలని ఏదో ఈ 3 రోజుల ఉత్సవాలు ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేయటం లేదు. ఈ ప్రాంతం పర్యాటకంగా 10 రోజులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంది. ఈ సంవత్సరం అయితే ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. దానికి నాంది గత సంవత్సరం మేము సొంతంగా కార్యక్రమం చేయడం వల్ల వెలుగులో వచ్చింది. ఈసారి ప్రభుత్వం చేయడం వల్ల ఇది ఇంకా ఇనుమడించింది, ఇంకా ఎంతో కీర్తి ఈనాడు వేలాది మంది, లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా స్పందిస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. వారి స్ఫూర్తితో రెగ్యులర్గా ఇక్కడ కార్యక్రమాలు జరిగే విధంగా పర్యాటకంగా కానీ ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్, కోనసీమ రుచులు, కోనసీమ పిండి వంటలు ఇవన్నీ కూడా ప్రోత్సహించే విధంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి ఒక పర్యాటకంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా
రెగ్యులర్ గా జరిగే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఈ కొత్తపేట నియోజకవర్గమే కాదు కోనసీమ అంతా కూడా పర్యాటకంగా ఏర్పడాలని. కోనసీమలో పలు అందాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నది ఏమీ లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం స్థానిక రామచంద్రపురం పట్టణం 13వ వార్డ్ బ్రాడిపేటకు చెందిన పలు వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలు నచ్చి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదివారం పత్రికా విలేకరులకు తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి లంకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పండుగ పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వారు తెలిపారు. నమస్కారం, నా పేరు లంకశ్రీను. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు చేస్తున్న మంచి పనులకు సేవా కార్యక్రమాలకు వారి తండ్రి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.